బుద్ధి లేని డబ్బు, డబ్బు ఉన్నవాడే బుద్ధివంతుడు. నిజంగా ఇది సంబంధం లేదు. తల లేకపోయినా తల ఇచ్చేటువంటిది డబ్బు, చెవులు లేకపోయినా మీకు వినిపించేటువంటిది డబ్బు, చూపు లేకపోయినా చూపించేటువంటిది డబ్బు, హృదయం లేకుండా బాంధవ్యాలను ఇచ్చేది డబ్బు, చేతులు లేకుండా నడిపించేది, చూపించేది, తొయ్యడానికి వీలయ్యేటువంటిది, కాళ్ళే లేకుండా నిన్ను నడిపించేటువంటిది డబ్బు. డబ్బు 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 మానవత్వాల విలువ లేకుండా నడిపించేటువంటి డబ్బుతో మనం ఎంత మాత్రం గొప్పగా బతుకుతున్నాము. ఎలా బతుకుతున్నామంటే, డబ్బు లేని మనిషిని మనిషిగా చూడడానికి ఛాన్స్ ఉందా? ఏదైనా ఒక దారి ఉందా? లేదు. డబ్బు ఉన్నప్పుడే బాంధవ్యాలు, బంధుత్వాలు మనోళ్ళయ్యేది. డబ్బు లేని వ్యక్తి రారా పోరా, డబ్బున్న వ్యక్తి అన్న, అయ్యా, గారు. ఏ సమాజంలో కానీ ఎక్కడైనా విలువ ఉండాలంటే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే. డబ్బుకుండే విలువ మీకు లేదు. కాబట్టి ఏదైనా ఎట్లయినా డబ్బు సంపాదించమని చెప్పి నేను చెప్పను. మీ విలువతో, మీ బుద్ధి శక్తితో మీ యొక్క శక్తిని మీరు ఉపయోగించుకునేసి సాధ్యమైనంత ఎక్కువగా డబ్బు సంపాదించండి, విలువగా బతకండి. బీదతనంతో పుట్టడం తప్పు కాదు, బీదతనంతో చనిపోవడం తప్పు. బీదోడిగా మీరు మీ బీద సంబంధమైన ఆలోచనలు వద్దు. ధనికులకండి, ఎందుకు కాకూడదు? ఎవ్రీ రైట్, ప్రతి హక్కు మీకుంది. కాబట్టి మీ బుద్ధిశక్తిని మీరు ఉపయోగించుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ శ్రీమంతులే. మీరు హృదయపూర్వకంగా పనిచేయండి, సంతోషంగా పనిచేయండి, ఆనందంగా పనిచేయండి, అన్నీ అనుభవించండి. మీరు పుట్టిందే మీరు అనుభవించడానికి. అట్లని చెప్పేసి మద్యము, వ్యసనాలు ఇవి వద్దు. ప్రతి ఒక్కటి సంబంధ బాంధవ్యాలతో అమోఘంగా ఆనందంగా జీవించడానికి మీరు ప్రతి ఒక్కదాన్ని డబ్బుతో కొలవండి, డబ్బుతోనే ఆనందించండి. గొప్పగా, తృప్తిగా, ఆనందంగా జీవించడానికి మీరు సహాయం చేయాలి. డబ్బు సంపాదించడమే కాదు, సహాయం చేయడానికి కూడా కొద్దిగా సంపాదించండి. అప్పుడు తెలుస్తుంది డబ్బు విలువ. మీరుగా బతకడానికి మీరు ఖచ్చితంగా సహాయం చేయాలి, సంపాదించడం కాదు. సంపాదించేది ప్రతి ఎదవా సంపాదిస్తాడు. ఆ ఎదవల మాదిరి సంపాదించొద్దు. నలుగురికి సహాయం చేయడానికి, ఆనందంతో తృప్తిగా దీవించడానికి సంపాదించండి. ఖచ్చితంగా మీకు ఆ దేవుడు సహాయం చేయనే చేస్తాడు. లేకపోతే ఆ దేవుడు ఖచ్చితంగా మీకు శిక్షిస్తాడు. సంపాదించకపోతే సంపాదించాలి, బాగా సంపాదించాలి, ఆనందంగా